go to లూకాస్ వార్త 9వ అధ్యాయం 61 నుంచి మనము చదువుకుందాం. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపెను. ఓకే. ఎస్, టుడే మై టాపిక్ ఈస్ ఆల్ అబౌట్ no turning back or don't turn back. వెనక్కి తిరిగి మనము చూడకూడదు, వెనక్కి తిరిగి మనము వెళ్ళకూడదు, వెనక్కి తిరిగి మనము ఆగకూడదు. సో దట్స్ వాట్ టుడే సర్మన్ ఈజ్ ఆల్ అబౌట్. అందుకనే ప్రభువు ఈ యొక్క సమస్యను, ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క మాటని ఆయన ఆల్రెడీ తన యాత్రలో దీన్ని తెలియపరిచాడు. ఈరోజు మనం కూడా కొన్ని మాటలు దాని నుంచి నేర్చుకుందాం. లెట్స్ స్టడీ అబౌట్ దట్. 62 చదవండి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పాను. జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడడం అనే అంశం గురించి యేసు ప్రభు డీల్ చేస్తున్నాడు. మన జీవితంలో గతించిపోయిన సంవత్సరాలు, గతించిపోయిన నెలలు, గాయాలు, నిప్పులు, బాధలు, వేదనలు, లేదా పాపము, చీకటి వెనకాల చాలా ఉంది. వ్యాస్ట్ మనల్ని వెంబడించేది, మనము వదిలిపెట్టినవి చాలా ఉన్నాయి. ఎవరు వెనక్కి తిరిగి చూస్తారు? అసలు క్రైస్తవులు వెనక్కి తిరిగి చూడొచ్చా? వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? కెన్ వి టర్న్ బ్యాక్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బ్యాక్ సైడ్? మన వెనకాల ఏం జరిగిందో మనం చూడొచ్చా? లేదా మన గతం ఎలా ఉందో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చా? లేదంటే గతములో విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ పట్టుకోవచ్చా? ఇటు బండి తోలుతూ ఇటు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? ఇటు కారు తోలుతూ ఇటు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? ఇటు లారీ తోలుతూ ఇటు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? ఇటు దేవునితో నడుస్తూ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? మనం ముందుకు వెళుతూ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందో, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో, దాని పరిణామాలేంటో, దాని ఇబ్బందులేంటో, దానివల్ల వచ్చే నష్టాలేంటో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఆమెన్, ఆమెన్. సర్మన్ ఈజ్ ఆల్ అబౌట్ నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడకూడదు క్రైస్తవుడు. సో దిస్ ఇస్ అ సీరియస్ సర్మన్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనకు సీరియస్గా కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. మన కుటుంబంలో ఎవరు వెనక్కి తిరిగి చూస్తున్నారు? లేదంటే మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితములో వెనక్కి తిరిగి ఎవరు చూస్తున్నారు? చాలామంది నాతో చాలా షేర్ చేసుకున్నారు. ఏంటి తెలుసా? మా పాత జీవితమే బాగుంది బ్రదర్ అని. ఓ రియల్లీ? నా పాత ఉద్యోగమే బాగుంది, నా పాత బిజినెస్సే బాగుంది, తర్వాత నా పాత ఆత్మీయ జీవితమే అద్భుతంగా ఉంది, ప్రజెంట్ ఏం బాగలేదు అని చాలామంది నాతో షేర్ చేసుకున్నారు. నేనంటాను,
అది 100% లై. దట్ ఈస్ అబ్సల్యూట్లీ లై. దే ఆర్ స్పీకింగ్ లై. వాళ్ళు ఫ్యూచర్ తెలియక పాస్ట్తో సరిపెట్టుకుందామని, పాస్ట్ని వాళ్ళు మళ్ళీ టిక్ చేసుకొని రీరైట్ చేద్దామని వాళ్ళ యొక్క ఆలోచనలు. ఇఫ్ యూ డోంట్ నో ద ఫ్యూచర్, నీకు ఫ్యూచర్ తెలియకపోతే యూ డిపెండ్ ఆన్ యువర్ పాస్ట్. నీకు ఫ్యూచర్, నీ భవిష్యత్తు నీకు అర్థం కాకపోతే నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తావు. యూ విల్ టర్న్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఈరోజు నీ చెవులు, నీ మనస్సు, నీ హృదయము చాలా అటెంటివ్గా వినాలి. ఆమేన్. This is a very important topic in every individual Christian life. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచినవాడు నా పాత్రుడు కాడు. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం. ఏంటి అసలు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? చూద్దాం. I think it's 62, right? Yeah. And Jesus said unto him, no man having put his hand to the plough and looking back is fit for kingdom of God. దేవుని రాజ్యానికి పాత్రుడు వాడు కాడు. అంటే దేవుని బిడ్డలు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదని దేవుని యొక్క కోరిక. ఆమేన్. నష్టం కలిగిన, ఇబ్బందులు కలిగిన, శోధన కలిగిన, వేదన కలిగిన, దెబ్బలు తగిలిన, నిందలు, అవమానాలు నీకు ఎన్ని వచ్చినా నువ్వు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. హోప్ యు నో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ బైబిల్. పరిశుద్ధ గ్రంథములో ఒక విలువైన, ఎక్సలెంట్, వండర్ఫుల్ స్త్రీ ఉంది. దేవుడు ఆ పట్టణాన్ని నుంచి, ఆ ఊరి నుంచి బయటికి రమ్మంటే ఆ కుమారుడు, ఆ వ్యక్తి తన ఫ్యామిలీతో ఇంట్లో నుంచి బయటకు వస్తూ 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 ఉన్నప్పుడు సడన్గా ఆమెకి తన ఇల్లు, తన బట్టలు, తన బంగారం, తన ఆస్తి గుర్తొచ్చింది. వెంటనే వాళ్ళ ఆయన చేయి పట్టుకునే ఉంది కానీ వెనక్కి తిరిగి చూసింది. షీ టర్న్ బ్యాక్. వాట్ ఈస్ దేర్ ఇన్ బ్యాక్? వెనకాల ఏముంది? పోనీ నిన్నటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు నన్ను ఏముంది? ఏం లేదు. వాట్ ఈస్ దేర్ ఎస్టర్డే అండ్ వాట్ ఈస్ దేర్ లాస్ట్ ఇయర్? ఏం లేదు. దానికన్నా గొప్పదే ఉంది రేపు. ఆమేన్. సో గుడ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద కమింగ్ డేస్. సో నీవు గత జీవితంలో వదిలిపెట్టినవన్నీ మంచి దినాలు అనుకోకు. వాటికన్నా ఇంకొంచెం మంచి దినాలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. And this is not a message and this is a commandment. ఇదొక ఆజ్ఞగా తీసుకోండి. క్రైస్తవులు, దేవుని బిడ్డలు వెనక్కి తిరిగి చూడకూడదు. సో ఈరోజు మన ప్రాణమునకు, మన ఎముకలకు, మన ఆత్మకు, మన ప్రాణమునకు, మన దేహమునకు, మన స్పిరిట్కి మనం ఒకటే టీచ్ చేయాలి. వెనక్కి తిరిగి చూడకూడదు మనం. ఆమేన్. వెనక్కి తిరిగి చూడకూడదు మనం. అసలు ఎవడు వెనక్కి తిరిగి చూస్తాడంటే భవిష్యత్ జ్ఞానము లేనివాడు వెనక్కి తిరిగి చూస్తాడు. If you don't know your future, you will turn back. Look at the mindset of Lot's wife's mindset. ఇది లోతు భార్య యొక్క మనస్తత్వాలు మనలో కూడా చోటు చేసుకోవచ్చు. So you need to be very careful. You may not a female, పురుషులు కూడా చాలా మంది వెనక్కి తిరిగి చూసే అవకాశాలు ఉంటాయి. స్త్రీలు కూడా అనేక మంది వెనక్కి తిరిగి చూసే అవకాశాలు ఉంటాయి. But God never likes people who are turning back and looking their past. ఏమీ లేదు గతంలో, ఏం లేదు గతంలో. గతంలో కన్నా పరిచర్య ఇప్పుడు ఇంకా ఎక్కువ మనం చేయాలి. ఆమేన్. చాలా మంది అంటారు, బ్రదర్ స్టార్టింగ్లో పరిచర్య బాగుందా, ఇప్పుడు పరిచర్య బాగుందంటే. స్టార్టింగ్ అసలు నాకు అవసరం కూడా లేదు, ఇప్పుడు సూపర్గా ఉంది. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం సంతోషపడాలి. ఫ్యూచర్లో దేవుడు ఇంకా ఆశీర్వదించబోతున్నందుకు దాన్ని కూడా మనం సంతోషపడాలి. ఆమేన్. ఈరోజు ఒకటే మీరు మీ స్పిరిట్కి టీచ్ చేయాలి. ఏం తెలుసా? నెవర్ టర్న్ బ్యాక్.
నో టర్నింగ్ బ్యాక్. చాలా సందర్భాల్లో మనము వెనక్కి తిరిగి చూస్తాం, అంటే గతాన్ని వెనక్కి తిరిగి లోడుకుంటాం. దట్స్ డెవిల్. అది దురాత్మ మీ జీవితాన్ని, గతాన్ని లోడించే విధంగా చేస్తుంది. ద డీమన్ ఈస్ ట్రైయింగ్ టు టిక్ యువర్ పాస్ట్. అబ్బా, పాతదే బాగుంది, పాత ఫోనే బాగుంది, పాత ఇల్లే బాగుంది, పాత అంటేనే పాత అయిపోయింది. ఆమేన్. మై డియర్ బిలీవర్స్, డోంట్ టర్న్ బ్యాక్. I'll give you the best examples today. Let's go to Proverbs. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. Let's go to Proverbs. సామెతలు 26:11. Proverbs 26 verse number 11. తన మూర్ఖతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. Oh my God, this is too much. This is too much. Let me read in English. As a dog returneth to his vomit, so a fool returneth to his follow. ఒక కుక్క కక్కినది ఏ విధంగా మళ్ళీ దాన్నే తినాలనుకుంటుందో, మూర్ఖుడు కూడా తను విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ అదే కావాలనుకుంటాడు. ఆమేన్. ఎవరితో పోల్చాడు? వెనక్కి తిరిగి చూసేవారిని ఎవరితో పోల్చాడు దేవుడు? డాగ్స్. బౌబో నరుస్తుంటాయే అవే, కేకలేస్తుంటాయే అవే. ఎప్పుడన్నా కుక్కల్ని మనము తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడితే రెస్పాండ్ అవుతాయా? నో, కుక్క లాంగ్వేజ్లో మాట్లాడాలి. యు లర్న్ ఎ డాగ్స్ లాంగ్వేజ్. ఎస్. గమ్ముగుండు, కష్టం. నువ్వు గమ్ముగుండు అంటది. ఏది నన్ను గమ్ముగుండమంటావు? నువ్వు అరవ బాగా, నువ్వు ఎక్కువ అరుస్తున్నావు అంట నాకన్నా. అసలు చూడండి దేవుడు దేంతో పోల్చాడు వెనక్కి తిరిగి చూసేవాళ్ళు. అసలు ఎవరు వెనక్కి తిరిగి చూస్తారు తెలుసా? ఫ్యూచర్ని చూడలేని వాళ్ళు. A blind people will always think about the past. చూడండి, మళ్ళీ చదవమ్మా. తన మూర్ఖత్వను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. హల్లెలూయా. సో ఈరోజు మనం ఒక దాన్ని విడిచిపెట్టాం, కోపాన్ని. 10 సంవత్సరాలు అయింది కోపాన్ని విడిచిపెట్టి. మనము యేసుక్రీస్తు యాత్రలో ముందుకెళ్తున్నాం. సడన్గా ఎవడో మన పాత జీవితాన్ని గుర్తు చేశాడు. నువ్వు భలే కోపడతావంట కదా అంటే, అవును, ఒకప్పుడు, ఇప్పుడు కాదనాలి. నువ్వు వెంటనే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి నువ్వు ఆ కోపాన్ని మళ్ళీ ఎదుటి వ్యక్తి మీద కనుపరచకూడదు. యు నాట్ ట్రై టు ఎక్స్పోజ్ యువర్ పాస్ట్. నీ గత జీవితాన్ని నువ్వు మళ్ళీ చూపించకూడదు. ఎంతమంది చూపిస్తున్నారు మీ గత జీవితాన్ని మళ్ళీ? నీ కోపాన్ని 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వదిలిపెట్టిన కోపం మళ్ళీ చూపిస్తున్నావా? నువ్వు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం వదిలేసిన పాపము మళ్ళీ చూపిస్తున్నావు వేరే వాళ్ళకి. that means you are turning back. నువ్వు దాన్ని విడిచిపెట్టావు, నువ్వు దాన్ని వదిలిపెట్టావు, నువ్వు దాన్ని చీకొట్టావు. దేవుని కృపను బట్టి మళ్ళీ అది నీకు గుర్తొచ్చిందా? మళ్ళీ అది నిన్ను వెంటాడుతుందా? మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నిలబడిందా? పో పక్కకనాలా. ఆమేన్. ఆమేన్. సో నువ్వు కానీ నీ మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని నువ్వు మళ్ళీ చూపించాలనుకుంటున్నావా? దట్ మీన్స్ యు ఆర్ ఈక్వల్ టు ఎ డాగ్. కుక్క ఏం చేస్తుంది? కక్కిన దాన్ని తింటది. ఇట్ వామిట్స్ అండ్ ఇట్ ఈట్ అగైన్. అది మళ్ళీ తింటది. కుక్కకి తప్ప ఏ అలవాటు ఏ జంతువుకి లేదు ఆ అలవాటు. ఎందుకు తెలుసా? మనకన్నా కొన్ని గంటలు, కొన్ని రోజులు ముందు పుట్టే జంతువులు. మనం ఒకవేళ అలా ప్రవర్తిస్తే, ఎరా నక్కలాగా ప్రవర్తిస్తున్నావు, ఎరా కోతిలాగా ప్రవర్తిస్తున్నావు, ఎరా కుక్కలాగా ప్రవర్తిస్తున్నావు అని పోలిక జనాలు చేసి ఈజీగా చెప్పేస్తారు మనకు. పీపుల్ విల్ ఐడెంటిఫై యూ ఆర్ బిహేవింగ్ లైక్ ఏ యానిమల్. ఏమంటారు? అంతే. ఏంది పులిలాగా అరుస్తున్నావు? ఏంది ఆ కోపం ఏంటి? ఆ పిచ్చి కోపం ఏంటి? ఆ మెంటల్లాగా ఏంటి? ఆ దయ్యం బట్టి నాకేంటి? ఏంటది? ఏంది ఏనుగులాగా అరుస్తున్నావు ఏంటి? బరిలాగా అరుస్తున్నావు ఏంటి అంటారు చాలా మంది.
పీపుల్ విల్ ఆల్వేస్ మిమ్మల్ని ఎవరితో పోలుస్తారు? జంతువులతో పోలుస్తుంటారు. ఈరోజు మనము వెనక్కి తిరిగి చూడకూడదు. ఆమేన్. ఈరోజు నీ గత జీవితంలో గొప్పగా ప్రార్థన చేసేవేమో, దేవుడికి బాగా వాడబడ్డావేమో, రానున్న దినాల్లో ఇంకా గొప్పగా వాడబడతావు. ఆమేన్. చాలా మంది గత జీవితాన్ని బట్టి ప్రెసెంట్ ఇబ్బంది పడిపోతా ఉంటారు. ఒకప్పుడు భలే వాడబడ్డారు, ఇప్పుడు వాడబడలేదు. అపవాది నిన్ను ఇబ్బంది పెడుతూ నీ గతాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకునే విధంగా చేస్తుంది. డోంట్ టర్న్ బ్యాక్. నువ్వు గతాన్ని, నీ గతములో నీ పాపాన్ని విడిచిపెట్టావు, నీ చీకటిని విడిచిపెట్టావు, నీ అలవాటులను విడిచిపెట్టావు, నీ బలహీనతలన్నీ విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. నువ్వు దేవుడితో ఎవరో పిలిచారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. నో టర్నింగ్ బ్యాక్స్ ఇన్ యువర్ లైఫ్. నో టర్నింగ్ బ్యాక్స్. వెనక్కి తిరిగి మనము చూడకూడదు. ఒకవేళ చూసావా, మళ్ళీ పడతావు, మళ్ళీ పడతావు, మళ్ళీ పడతావు, మళ్ళీ పడతావు. వెనక్కి తిరిగి చూస్తే పడతారు, వెనక్కి తిరిగి చూస్తే పడిపోతాం మనం. ఎందుకంటే ముందు విజన్ కోల్పోతాం మనం. యు నీడ్ టు హ్యావ్ యువర్ ఫ్యూచర్ విజన్. నా కుమార్తె, నా కుమారుడా, వెనక్కి తిరిగి చూడకూడదు. ఈరోజు డోంట్ టర్న్ బ్యాక్. ఈరోజు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చున్నావు కదా, తీర్మానం చేసుకో. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మనం అందరం ఎవరో తెలుసా? అన్యజనులమే. వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ జెంటైల్స్. అసలు యేసు ప్రభు అంటే మన పూర్వీకులకు తెలియదు. అది మన జీవితం. తర్వాత మనం మారి మళ్ళీ ప్రభువులకు వచ్చాం. మళ్ళీ మనం అన్యజనులం అయిపోకూడదు. దేవుడు నాకు తెలియదు, దేవుడు నాకు ఇష్టం లేదు, దేవుడు నాకు నచ్చలేదు అని మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగావా, అన్యుడు అయిపోతావు. నువ్వంటావు ఒకరోజు, ఆయన ఎవరో నాకు తెలియదని. యేసు ప్రభు అంటే ఎవరో పేతురుకి తెలియదు. యేసు ప్రభు తనకు తాను పరిచయం చేసుకున్నాడు. మై నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్, ఐ యామ్ మెస్సయ్యా, ఐ యామ్ సో అండ్ సో అని పరిచయం చేసుకుని మినిస్ట్రీలోకి తీసుకొచ్చాడు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేతురు అనే మాట ఏం తెలుసా? నిన్ను ఆ గలిలయ ఆ ప్రాంతాల్లో చూసేనే, నువ్వు యేసు ప్రభుతో నువ్వేనా? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో, ఆయన ఎవరో నాకు తెలియదు. అయిపోయింది. ఆయన ఎవరో నాకు తెలియదు అని అతను భయపడిపోయి తన గత జీవితంలో ఏం చెప్పాడు? యేసు ప్రభుకి నిజంగా పేతురుకి తెలియదు యేసయ్య ఎవరో. కానీ ఒక భయాన్ని, సందర్భాన్ని సృష్టించినప్పుడు, అపవాది భయపెట్టినప్పుడు పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదండి అనేసాడు. యేసయ్య ఎంత బాధపడుకుంటాడండి, యేసయ్య ఎంత కుమిలిపోయి ఉంటాడు. ఒక భార్య చేసిన తప్పుకి లోతు ఒంటరివాడైపోయాడు. ఆ భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. వెనక్కి తిరిగి చూడకూడదు. అది ఎంత విలువైందైనా, అది ఎంత ప్రశస్తమైందైనా దానికన్నా మించింది ముందుంది. ఆమేన్. నేను రూఢిగా నమ్ముచున్నాను, నా దేవుడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లకి దేవుడు. He is God to my past, He is God to my present, and He is God to my future. నా పాస్ట్నే దేవుడు అంత చక్కగా మహిమకరంగా చేయగలిగితే నా ఫ్యూచర్ని ఇంకా గొప్పగా చేయగలడు. ఆమేన్. నువ్వు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నీవు మరిచిన దేవుడు నిన్ను మరవడు. ఆమేన్. He will design you in a beautiful way. నీ జీవితంలో నీ పాస్ట్ కన్నా నీ ఫ్యూచర్, భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆమేన్. నీ భవిష్యత్తులోకి వెళ్ళిపోయావా, అది మళ్ళీ పాస్ట్ అయిపోతుంది. మళ్ళీ నీ ఫ్యూచర్ని ఇంకా గొప్పగా దేవుడు డిజైన్ చేసి చక్కపరుస్తాడు. ఆమేన్. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. ఆమేన్. సో ముందుకు వెళ్తావా, వెనక్కి వెళ్తావా? ముందుకు వెళ్ళడానికి 5-6 గేర్లు ఉంటాయి, వెనక్కి వెళ్ళడానికి ఒకటే గేర్, రివర్స్. ఒక 2-3 నిమిషాల కోసమే ఉంటుంది ఆ గేరు. ముందుకెళ్ళాలంటే 5-6 గేర్లు ఇచ్చాడు కంపెనీ వాళ్ళు. నువ్వు ముందుకు ఎంత దూరమైనా వెళ్ళు, కానీ వెనక్కి ఒక 2 అడుగులే, అంతే. ఎక్కువ బాక నీకు గుంట ఉంది, వెనకాలేముంది? గుంట. నీవు దేవుణ్ణి మర్చిపోతావేమో, నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టేస్తావేమో, నువ్వు దేవుణ్ణి విసర్జిస్తావేమో, నువ్వు దేవుణ్ణి మర్చిపోతావేమో, నువ్వు దేవుణ్ణి దూషించేస్తావేమో. వెనక్కి వెళ్ళిపోయి బీ కేర్ఫుల్. డోంట్ గో బ్యాక్, డోంట్ గో బ్యాక్ అండ్ డోంట్ టర్న్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడకండి. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే మాత్రము అప్పుడన్నా ఉప్పు స్తంభం, ఇప్పుడు ఏకంగా ఇనప స్తంభమే. ఒక కుక్క కక్కినది ఏ విధంగా తింటుందో, మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని మళ్ళీ మళ్ళీ బయటికి తీస్తున్నాడా?
యు ఆర్ ద సేమ్ పర్సన్, యు ఆర్ ద సేమ్ పర్సన్, యు ఆర్ ద సేమ్ పర్సన్. ఫూల్స్ విల్ గో బ్యాక్. వెర్రి వాళ్ళు, మూర్ఖులు వెనక్కి తిరిగి చూస్తారు. నా భవిష్యత్తు బాగుంది, నా కాలేజ్ డేసే బాగున్నాయి, నా 10th క్లాసే బాగుంది, నా చిన్నప్పుడే భలే ఉంది. ఏంది బాగుండేది? దానికన్నా గొప్పది ఉంది ఫ్యూచర్లో. ఆమేన్. నెవర్ ప్రైజ్ యువర్ పాస్ట్. నీ గతంని ఎప్పుడు పొగడకు, నీ ఫ్యూచర్ని పొగుడు. ఆమేన్. హీ ఈస్ ద గాడ్ ఫర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఆమేన్, ఆమేన్. ఆయన భవిష్యత్తుని కూడా మంచిగా దేవుడు చక్కబెట్టగలడు. ఒక కుక్కతో ఎలా పోల్చాడు దేవుడు? అవును, అది కక్కింది పదే పదే మళ్ళీ మళ్ళీ తింటది, దాని నేచర్ అంతే. అందుకనే కొన్నిసార్లు మనం కూడా పాతది వదిలిపెట్టినప్పుడు మళ్ళీ పాత దాన్నే చూపిస్తూ ఉంటాం. పాతవి మానేయండి. ఆమేన్. గతం మానేయండి. ఆమేన్. ఒకప్పుడు నేను 10 hours 20 hours ప్రేయర్ చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నానంటే రానున్న దినాల్లో 25 hours చేద్దురులేండి. దేవుడిస్తాడు. ఆమేన్. ఆ కృపనిస్తాడు. ఆమేన్. చిన్నప్పుడు మా అబ్బాయి చాలా మంచోడు, చిన్నప్పుడు మా అమ్మాయి చాలా ఇప్పుడే ముదిరిపోయింది, ఇప్పుడే మాట వింటలే, ఫ్యూచర్లో ఇంకా మాట వింటుంది. ఆమేన్. ఈ విశ్వాసం నువ్వు వ్యక్తపరచాలి. ఈ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరచాలి. నువ్వు ఎంతసేపు వెనక్కి 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 తిరగకు. అపవాది చెప్పేది నిన్ను వెనక్కి తిరగమని. ఒకప్పుడు మనం ఏమీ లేని వాళ్ళం, దేవుడు లేనివాడం. దేవుడు మనల్ని బలపరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్ళిపోతే సడన్గా మళ్ళీ మనం దేవుడి చేయి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోకూడదు. ప్రభు అంటాడు, మునిపటి స్థితి కంటే కడవరి స్థితి అధ్వానంగా ఉంటుందంట. ఓ మై గాడ్, యు నీడ్ టు హోల్డ్ దిస్ గాడ్ ఫర్ ద లాంగ్ టైమ్ అండ్ ఫర్ ద లైఫ్ టైమ్. ఆమేన్. అందుకనే పౌలు అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏంటి తెలుసా? అది బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. ఐ థింక్ హి ఈజ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ఆయన క్రీస్తు కొరకు జీవిస్తున్నాడు. ఆమేన్. నువ్వు బతికితే యేసై కోసమే బతకాలి. అంటే యేసై ఇటు నుంచి వస్తాడా, వెనక నుంచి వస్తాడా? ముందు నుంచే వస్తాడు యేసు ప్రభు. వై వి పీపుల్ ఆర్ టర్నింగ్ బ్యాక్? వై వి పీపుల్ ఆర్ టర్నింగ్ బ్యాక్? వెనక్కి తిరిగితే నీ పాపం కనిపిస్తుంది, వెనక్కి తిరిగితే నీ బలహీనతలు కనిపిస్తాయి, వెనక్కి తిరిగితే నీ చీకటి కనిపిస్తుంది, వెనక్కి తిరిగితే నువ్వు ఎన్నోసార్లు పడిపోయింది కనిపిస్తుంది, కానీ మంచివి ఏది కనిపించదు. ఆల్వేస్ యూ డిగ్ యువర్ పాస్ట్, ఆల్వేస్ యూ డిగ్ యువర్ పాస్ట్. నువ్వు నీ గతాన్ని లోడుకుంటావు కానీ మంచిని చూడవు వెనకలకి. అందుకనే నా కుమారుడు, నా కుమార్తె, డోంట్ టర్న్ బ్యాక్, డోంట్ టర్న్ బ్యాక్. వెనక్కి తిరిగితే ఆగిపోతావు. వెనక నుంచి ఎవరు పిలిచినా, వెనక నుంచి ఎవరు కేకబెట్టినా, వెనక నుంచి ఎంతమంది విజిల్ వేసినా, వెనక నుంచి ఎంతమంది సైడ్ కొట్టినా, వెనక నుంచి ఎంతమంది మనల్ని శోధించినా అంతే, అస్సలు కదలకూడదు. ఆమేన్. లెట్స్ గో టు ఫిలిపియన్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిపియన్స్ 3. ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినే ఆయనను నేను అనుకొనుట లేదు గాని, నేను దేనిని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. ఓకే. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకున్నమాట. నేను ఒకటి చేయుచున్నాను. అదేంటంటే వెనకున్నవి మరిచి ముందున్న వాటికై, అది మంచైనా చెడైనా చీకటైనా పాపమైనా దోషమైనా ఏదైనా నువ్వేం చేయాలి? మర్చిపోవాలి. దేవుడు ఒకటే అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, వెనుకున్నవి మర్చిపోవాలి. ఫర్గెట్ యువర్ పాస్ట్. ఆమేన్. ఫర్గెట్ యువర్ బ్యాక్ సైడ్. మీ వెనకున్నవి ఏదైనా మర్చిపోండి. ఆమేన్. నువ్వు ముందుకెళ్ళాలంటే వెనకున్నవి మర్చిపోవాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చదవండి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వావ్. బాగా గమనించండి.
ఎవరైతే ఎవరిని వెంబడించరో వాళ్ళు వెనక్కి తిరుగుతారు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. అంటే ఇతను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలుసా? ఉన్నతమైన బహుమానం ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను నన్ను. హల్లెలూయా. నేను ఆమె పిలిచింది, ఈమె పిలిచింది, ఆయన పిలిచింది, నేను వెనక్కి తిరిగాను అనుకో, ఈయన పోతానే ఉంటాడు, ఈయన ఆగడు. అది చెప్పు, ఏం పిలిచావు? ఏం లేదా? ఓకే, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపో నువ్వు, నేను ఆగబాక. ఇంకోటి బాగా గమనించండి, యేసు ప్రభు ఎవరి కోసం ఆగడు, ఊరికే వెంబడిస్తున్నారు. అందరినీ ఊరికే వెంబడించమంటున్నాడు. అయినా ఉన్నతమైన బహుమానం ఇస్తాను మీకు, రా రా రా. నిన్ను ఈ భూమి మీద పిలిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. అన్న 5 నిమిషాలు వచ్చిపో, అక్క 10 నిమిషాలు వచ్చిపో. ఏమండి మా ఇంటికి రావడం మానేశారు. నేను మీ ఇళ్ళకి వస్తే ఈయన వెనకాల ఎప్పుడు పోయేది? నువ్వు ఆడా ఈడ తిరుగుతుంటే ఈయన వెనకాల ఎప్పుడు పోతావు నువ్వు? సో అవర్ ప్రోటోకాల్ అండ్ అవర్ అసైన్మెంట్ ఈస్ టు వాక్ ఆఫ్టర్ హిమ్. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి విలువైనటువంటిది ఏదైనా ఉందంటే ఈయన వెనకాల మనం నడవడం. ఆమేన్. దట్స్ ద గ్రేటెస్ట్ జాబ్. నువ్వు ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే ఇతన్ని వెంబడించే ఉద్యోగం చేయి. ఈ భూమి, ఈ సృష్టి నిన్ను వెంబడిస్తుంది. ఆమేన్. ఎంతమంది యేసు ప్రభుతో నువ్వు నడుస్తుంటే ఆపేస్తున్నారు నిన్ను. టుడే యూ నీడ్ టు క్వశ్చన్. యేసు ఎక్కడున్నాడు? చాలా దూరం వెళ్ళిపోయాడు యేసయ్య. ఏసయ్యా ఆగయ్యా, ఆగయ్యా, ఏసయ్యా, ఏసయ్య ఆగట్లే, ఏసయ్య ఆగట్లే, ఏసయ్య ఆగట్లే, ఏసయ్య ఆగడు. ఆయన బండి చాలా స్పీడ్ మీద పోతుంది బండి. నువ్వు కానీ దిక్కులు చూసావా, యాక్సిడెంట్లు. నువ్వు అటు ఇటు చూసావా, నీ పుర్రి పగిలిపోద్ది. నువ్వు అటు ఇటు పోయినావా, నీ జీవితం ఎప్పుడూ ఆగిపోయి ఉంటుంది. యేసు ప్రభువుని కానీ నువ్వు వెంబడించకపోతే, ఇగో పాస్టర్లే కాదబ్బా, అందరూ వెంబడించాలి. అసలు యేసు ప్రభువుని వెంబడించే మార్గం. సో హీ గివ్స్ ఎటర్నల్ లైఫ్. ఏ బహుమానం ఆయన ఇచ్చేది? ఉన్నతమైన బహుమానం. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎవరి కొరకు ఆగడు. ఆయన దగ్గర ఉన్నతమైన బహుమానం ఉంది. ఆయన నిన్ను నన్ను వెంబడించడు, మనమే ఆయన వెంబడించాలి. ఇంకోటి, నీ పాటికి నువ్వు వెళ్తా ఉండేసయ్య. ఈ క్రైస్తవులకి ఒక గురి లేదు, గమ్యం లేదు. అసలు యేసు ప్రభుని వెంబడించరు. క్రైస్తవులు చేసే పని చెప్తాను. పాపం ఈయన పాట ఈయన తిరుగుతూనే ఉన్నాడు. మనం ఏమైనా వెంబడిస్తామేమని. అబ్బే, మనకు సూది కూర్చున్నట్టు కూడా లేదు. బర్రి కదా మంది, నీళ్లు పడినా కూడా మనకు చల్లం రాదు. వీ పీపుల్ ఆర్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైం. నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ ఇన్ టు ద లాస్ట్ సెకండ్స్, నాట్ డేస్, సెకండ్స్. ఆఖరి గడియలో, నిమిషాలు, సెకండ్స్లో ఉన్నాం మనం. నువ్వు కానీ సీరియస్గా తీసుకోకుండా ఆ వ్యక్తిని, యేసు ప్రభువుని కానీ వెంబడించకపోతే నీకు ఉన్నత బహుమానము రాదు. యు మే ఫాలో మెనీ పీపుల్. ఎవరి దగ్గర ఏమీ లేదు, అంత మాయ. ఒక్క యేసయ్య దగ్గరే ఉన్నతమైన బహుమానం ఉంది. పిలుస్తుంటారు ఇలాంటి వాళ్ళు, బొచ్చుడు మంది ఉంటారు. 100,000, 1,00,000 వీధికి ఒకడు ఉంటాడు. అంకుల్, అన్న, ఆంటీ పిలుస్తూనే ఉంటారు. నువ్వు కానీ వెనక్కి తిరిగేవా, కొన్ని 100ల స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏం చేద్దాం? ఇలాంటి వాళ్ళు మధ్యలో మనల్ని ఆపి డైవర్ట్ చేసే వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడదామా? నేను యేసయ్యని వెంబడిస్తాను, నన్ను చెప్పాలి. నేను కావాలనుకున్నోళ్ళు వెంబడిస్తారు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసయ్య చాలా దూరం వెళ్ళిపోయాడు. యేసయ్యా దొరికావు, యేసయ్య యేసయ్య పరిగెత్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, యేసయ్యని వెంబడించే వాళ్ళు ఎవరిని పట్టించుకోడు. ఎటుపోయాడు యేసయ్య? జరు యేసయ్య వస్తారు. కావాలనుకున్న వాళ్ళు వెంబడిస్తారు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి,
మీ జీవితాన్ని ఆపే వందల వేల మంది ఉంటారు. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ 5 మంది మిమ్మల్ని ఆపుతారు. ఇఫ్ యు ఆర్ టూ స్ట్రాంగ్ 10 మంది మిమ్మల్ని ఆపగలరు. ఇఫ్ యు ఆర్ టూ స్ట్రాంగ్ లైక్ దిస్ 20 మంది వచ్చి నేను ఆపుతారు. ఏం చేస్తావు? మీరు చావండి, నేను యేసయ్యని వెంబడిస్తాను. నాకు అక్కడ ఉన్నతమైన బహుమానం ఆయన సిద్ధపరుస్తున్నాడు నా కోసం. మీరేమిస్తారు నాకు మీరేమి ఇవ్వగలరు? నాకు అసలు మీరేమి ఇవ్వగలరు? నాకు మీరేమి ఇవ్వలేరు నాకు అసలు. ఆయనే నాకు ఉన్నతమైన బహుమానం ఇవ్వగలడు. ఉన్నతమైన బహుమానం మీకు అర్థం కావట్లేదు. ఆయన ఎంతో స్పీడ్ మీద వెళ్తున్నాడు. మనం కూడా అదే. నేనేదో నా గురించి ఏదో నా దగ్గర నుంచి ఏదో కావాలంటే వాళ్ళకి, అందుకే నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించాలంతే, ఫాలో మీ అంతే. ఆమెన్. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ. నా కుమారుడా, నీ ఇంటికి యజమానుడిగా ఉన్నావా? నువ్వు యేసు ప్రభుని వెంబడించు. నీ భార్య, నీ బిడ్డలు అందరూ నిన్ను వెంబడిస్తారు. ఆమెన్. నా కుమార్తె, నువ్వు యేసయ్యని వెంబడిస్తున్నావా? ఇదిగో నీ పెనిమిటి, నీ పిల్లలు, అమ్మ నాన్న మొత్తం నిన్ను వెంబడిస్తారు. ఆమెన్, ఆమెన్. ఇదిగో నువ్వు ఒక కుమారుడిగా ఉన్నావు ఇంట్లో, నువ్వు యేసయ్యని వెంబడించు. మీ అమ్మ నాన్న, మీ అత్త మామ, నీ చెల్లి, మీ అక్క అందరూ నిన్ను వెంబడిస్తారు. ఆమెన్. You will be the light of your family. నువ్వు నీ కుటుంబానికి వెలుగుగా ఉంటావు. నువ్వు ఏ కుటుంబానికి వెలుగుగా ఉంటావు? నువ్వు కానీ యేసయ్యని వెంబడిస్తే 100% నిన్ను వెంబడిస్తారు జనాలు. ఆమెన్, ఆమెన్. నేను ఎవరిని వెంబడించట్లే, నేను యేసయ్యని వెంబడిస్తున్నాను కాబట్టి నన్ను అనేక మంది వెంబడిస్తున్నారు. హల్లెలూయా. కానీ నిన్ను వెంబడించుకునేలాగా చేసుకోబాక. కొందరు చీరకు ముడేసుకొని, ముక్కుకు ముడేసుకొని తిప్పుకుంటా ఉంటారు. అవి వర్కౌట్ కావయి. అవి 1 రోజు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి, 4 రోజులు పోతాయి. నువ్వు యేసయ్యని వెంబడించాలి. మనం వెంబడిస్తే అన్ని జనులు కూడా యేసయ్యని వెంబడిస్తారు. ఆమెన్. సో ఇప్పుడు నాకు ఒక గురి, ఒక గమ్యము, అసలు యేసయ్యని వెంబడించాలని నాకు తెలియదు అనుకో, నన్ను ఎవరు పిలిచినా సిస్టర్ చెప్పండి, పిలిచారా అంతే. యు స్టాప్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక ఆనకట్ట వేసుకుంటావు. సో గురి గమ్యం లేనోడే లోతు బారిలా వెనక్కి తిరిగి చూస్తారు. ప్రభు అంటున్నాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాల. ముందు ఏముంది మన కొరకు? ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానము యేసయ్య నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. ఆమెన్. నువ్వు ఒకటి వెనక్కి తిరిగి చూడకూడదని ఒకవేళ నువ్వు నిర్ణయించుకుంటే, ఫాలో జీసస్. ఆమెన్. అన్న, ఎంతో మంది పిలుస్తుంటారు నన్ను, ఎంతో మంది వెనక్కి తిరిగి పిలుస్తుంటారు, ఎంతో మంది నా గత జీవితానికి లాగుతున్నారు, ఎంతో మంది నా పాస్ట్ని లాగుతున్నారు. నో, నెవర్ టర్న్ బ్యాక్. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ డాగ్. నువ్వు ఆ జీవితం వద్దనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకో, యేసయ్యని వెంబడించు. జీవితంలో వెనక్కి తిరిగి చూడలేవు. ఆమెన్, ఆమెన్. నిన్నటికన్నా నాకు ఈరోజు బాగుంది, ఈరోజు కన్నా రేపు ఇంకా బాగుంటుంది, రేపటి కన్నా ఎల్లుండి ఇంకా బాగుంటుంది. ఆమెన్. క్రీస్తులో ఉన్నవాడు ఇలా మాట్లాడతాడు. ఆమెన్. క్రీస్తులో లేనాడు నా కర్మ, నా పిండం, నా శార్థం, నా పెంట, ఏందేందో మాట్లాడుతూ ఉంటారు. భక్తిహీనత మాటలు. మూర్ఖుడు మళ్ళీ మళ్ళీ మాట్లాడిన వాటిని మళ్ళీ రిపీట్ చేస్తాడంట. ఎందుకు మనకు అర్థమవుతుంది? యేసయ్యని వెంబడించే వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేరు. అసలు వాళ్ళు చూడలేరు. వాళ్ళని ఎంతమంది పిలిచినా వాళ్ళు చూడలేరు. అంత దినాల్లో బాగా ప్రార్థనలు పెంచండి మీరు. వీఆర్ ఇన్ టు ద లాస్ట్ మినిట్స్ ఆర్ సెకండ్స్ కదా. సో మనము కంపల్సరీ దేవుని కృపను పొందుకోవాలంటే మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువును మనం వెంబడిస్తే కంపల్సరీ మనల్ని ఎంతమంది పిలిచినా మన గతం వాళ్ళు అస్సలు వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. ఆమెన్. దట్స్ ద ప్రోటోకాల్. అది నిజమైన క్రైస్తవ జీవితం. అసలు క్రైస్తవులు ఎవరు తెలుసా? యేసయ్యని వెంబడించే వాళ్ళు, క్రీస్తును వెంబడించే వాళ్ళే క్రైస్తవులు, మిగతా వాళ్ళు కాదు. నువ్వు మిగతా వాటిని ఏదైనా వెంబడిస్తున్నావు, అది కాదు. క్రీస్తును వెంబడించే వాళ్ళే క్రైస్తవులు, యేసుతో ఉన్నవాళ్లే క్రైస్తవులు, యేసయ్య మాటలు వినేవాళ్లే క్రైస్తవులు, క్రీస్తుని అభిషేకము పొందుకున్న వాళ్లే క్రైస్తవులు. నాట్ ఎవ్రీ వన్. బీసీసీ అని, క్రిస్టియన్ అని, అది నువ్వు ఎంతనే పెట్టుకో. అండ్ ఐ డోంట్ కన్సిడర్ యూ యాజ్ ఎ క్రిస్టియన్ బికాజ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్. యు ఆర్ నాట్ లుకింగ్ లైక్
Christ. You people are not looking like Christ. You're looking like Satan. You looking like వెలుగుదూత. వెలుగుదూత తెలుసా? తెల్లగా ఉంటుంది వెలుగుదూత. And you know one thing, devil is not black. Black is a color. వాడిని అసలు గుర్తుపట్టలేవు నువ్వు. అందుకని వాడి పేరు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెలుగుదూత అన్నాడు. మనం ఈరోజు యేసయ్యని వెంబడిస్తే వెనక్కి తిరిగి చూడలేం. ఆమేన్, ఆమేన్. ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని దేవుని కొరకు కష్టపడండి. ఆమేన్. వీఆర్ ఇన్ టు ద లాస్ట్ సెకండ్స్. నూతన బలాన్ని పొందుకొని దేవుని కాడి మొయ్యాలి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు మధ్యలో ఒక డౌట్ వచ్చింది ఆయనకి, అసలు నేను ఎందుకు మొయ్యాలి సిలువని. మధ్యలో ఆయన ఒక దగ్గర డ్రాప్ చేశాడు, గుర్తుందా మీకు? మధ్యలో దాన్ని పక్కన పెట్టేశాడు, మొయ్యలేకపోయాడు. వెంటనే ఒక ఆయన వచ్చి కొంచెం హెల్ప్ చేశాడు. మళ్ళీ తిరిగి యేసు ప్రభు లోపలే నేనే మొయ్యాలి. నేను వాళ్ళ కాడి మోస్తే వాళ్ళు నా కాడి మోస్తారు. అదే డీల్ మనకు యేసయ్యకి. మన కాడి ఎవరు మోసారు? యేసయ్య మోసాడు. ఇప్పుడు యేసయ్య కాడి ఎవరు మోయాలి? చెప్పాలా? మనం మోయాలి. ఆయన నా కాడి సులువ, నా కాడి తేలిక. దట్స్ ఇట్. స్టాప్ లుకింగ్ బ్యాక్. స్టాప్ లుకింగ్ బ్యాక్. స్టాప్ డిగింగ్ యువర్ పాస్ట్. నీ గతాన్ని ఎప్పుడు కూడా సీన్లోకి తేబాక. బికాజ్ యువర్ ఐస్, యువర్ బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ బిగ్ మెమరీ కార్డ్. నీ యొక్క మీ కళ్ళు, మీ బ్రెయిన్ పెద్ద మెమరీ కార్డు చిప్. అది మేబీ 1 TB 10 TB అనుకో, నాకు తెలీదు. చిన్నప్పుడు ఏం జరిగిందంటే టక్ అని చెప్తారు, మొన్న ఏం జరిగింది టక్ అని చెప్తారు. రేపేం జరగబోతుందో తెలియదు. దేవుడు నీకు ఎందుకు మెమరీ కార్డు ఇచ్చింది తెలుసా? ఫ్యూచర్ థింగ్స్ అన్నింటిని దాచిపెట్టడానికి. నేను ఒకటే అంట, రేపు నేను కోటీశ్వరుని అవుతాను, రేపు నేను అనేకులను ఆశీర్వదిస్తాను, రేపు నేను అనేకులకు దీవెనకరంగా ఉంటాను, నేను అనేకులకు వెలుగుగా ఉంటాను, రేపు అనేకులకు నేను ఉప్పుగా ఉంటాను, అనేక మందికి నేను ఇల్లు కట్టిస్తాను, అనేక మందికి నేను గిఫ్ట్లు ఇస్తాను, అనేక మందికి నేను వెలుగుగా ఉంటాను, అనేక మందికి వాక్యం చెప్తాను, అనేక మందికి సువార్త చెప్తాను. అది నీ ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ చెప్పలేం. పాస్ట్, చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది, చిన్నప్పుడు మా నాయన నన్ను కొట్టి. యూ థింక్ అబౌట్ యువర్ పాస్ట్. You are recalling and recollecting your past, but you are not designing your future. ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ప్రభు ఏమంటున్నాడు? వెనుకున్నవి మర్చిపోవాలా, ముందున్న వాటి కొరకు. ముందెవరున్నారు? ఆయన చేతిలో ఏముంది? ఉన్నతమైన బహుమానము. A wonderful gift. He is carrying a wonderful gift. ఆయన విలువైనటువంటి బహుమానాన్ని క్యారీ చేస్తున్నాడు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో వాళ్ళందరికీ ఆ ఉన్నతమైన బహుమానం ఇచ్చేస్తాడు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా ముందు యేసయ్య ఉన్నాడు. నీ ముందు. ఆయన్ని వెంబడించాలి. ఆమేన్. ఎన్నో మంది పిలుస్తారు, ఎన్నో మంది డైవర్ట్ చేస్తారు, ఎన్నో మంది మనల్ని వేరే రాంగ్ ట్రాక్లో పట్టిస్తారు, ఎన్నో మంది రాంగ్ వేలోకి తీసుకెళ్తారు మనల్ని. మనం వెళ్ళకూడదు. మనల్ని కాపాడిని వాడినే వెంబడించాలి. మనము ఎవరైతే మనల్ని రక్షించారో వాళ్ళనే మనం వెంబడించాలి. మనము ఎవరైతే మనల్ని క్షమించారో వాళ్ళనే మనం వెంబడించాలి. మనము ఎవరైతే మనకి జన్మనిచ్చారో వాళ్ళనే మనం వెంబడించాలి. మనము ఎవరైతే మనకి సెకండ్ లైఫ్ ఇచ్చారో వాళ్ళనే మనం వెంబడించాలి. ఆయన పేరు యేసు. హిస్ నేమ్ ఈస్ జీసస్. whom you are following today. ఎవరిని వెంబడిస్తున్నావు ఈరోజు నువ్వు? ఒకవేళ నువ్వు వెంబడించావా, వెనక్కి తిరిగి చూస్తావు. My dear sons and my dear daughters, I'm telling you, నా కుమారుడు నా కుమార్తె మీకు చెప్తున్నాను, వెనక్కి తిరిగి చూడకు. ప్రభు నాకు నేర్పించిందని తెలుసా? నువ్వు ఎంత పెద్ద పరిచర్య చేయి, నీ గతంలో మర్చిపోన్నాడు. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు చేయలేవు, రేపు చేయలేవు అస్సలు. ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ పాస్ట్, నువ్వు ఒక్క ఇంచు కూడా కదలలేవు. దట్స్ ద డేంజరస్ అజెండా ఆఫ్ డెవిల్. అపవాదిని నాపేస్తాడు ఎక్కడో. ఈరోజు నువ్వు నేను మనమందరము వెనక్కి తిరిగి చూడకుండా ఉండును గాక. ఆమెన్. A secret of every successful man. ఒక
విక్టోరియస్ పర్సన్, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సీక్రెట్ మీరు తెలుసుకోగలిగితే, వాళ్ళ సీక్రెట్ యొక్క సక్సెస్ యొక్క సీక్రెట్ ఏం తెలుసా? వాళ్ళు వెనక చూసుకోలేదు. దావీదు బెర్షెబాతో తప్పు చేశాడు. కొన్ని రోజుల తర్వాత దాన్ని తుడిచేశాడు దేవుడు, మర్చిపోయాడు దాన్ని. ఎన్నో రకాలుగా కయ్యూను హేబేలును చంపేశాడు. కొన్ని దినములైన తర్వాత ఆ గతాన్ని తుడిచేశాడు దేవుడు. గతము ఇంకా కయ్యూనులో లేదు, దావీదులో ఆ గతము లేదు. అందరి గతాలు తుడిచేశాడు దేవుడు. ఆ పాస్ట్ వెనకాల లోడకండి. యు ఆర్ ఎ వెరీ ప్రెషియస్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఒక విలువైనటువంటి ఆయుధము నువ్వు. దేవుని చేతిలో ఒక విలువైన ఆయుధము నువ్వు. యు ఆర్ వెరీ ప్రెషియస్. నువ్వు నేను అడగల నీతిమంతులుగా మార్చమని, ఆయనే నిన్ను ఉచితంగా నీతిమంతులుగా మార్చాడు. నువ్వు నేను అడగల ఆయన పరిశుద్ధులుగా చేయమని, ఆయనే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు సర్వశక్తి గల దేవుడు మనల్ని వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడంటే, మన ముందు ఒక గమ్యాన్ని పెట్టాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? యేసయ్య. నా యేసు ప్రభు దగ్గర నాకు కావాల్సిన బహుమానం ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్యని వెంబడించండి, ఆయన దగ్గర ఉన్నది మీకు ఇస్తాడు. మీకేం కావాలో ఆయన ఇస్తాడు. ఆమేన్. యూ నీడ్ టు నో అబౌట్ గాడ్. మనము అందరి గురించి పట్టించుకుంటాం, ఒక యేసయ్య గురించి తప్ప. లెట్ us think about Jesus. ఎవరు పిలిచినా, ఎవరు మిమ్మల్ని ఇట్లా డిస్టర్బ్ చేసినా వెనక్కి తిరిగి చూడకండి. అపవాది మిమ్మల్ని వెనక్కి తిరిగి పిలుస్తుంది, మీ జీవితాన్ని ఆపేయాలనుకుంటుంది, మీ గతాన్ని లోడి మిమ్మల్ని గాయపరుస్తుంది. యేసు నామములో తగిన గుణపాఠం మనం అపవాదికి చెప్పును గాక. ఆమేన్. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. మనము క్రీస్తుని వెంబడించగలిగితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఉన్నతమైన బహుమానము మనకిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఉన్నతమైన బహుమానం కావాలి? I want to pray for you today. ఈరోజు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎంతమందికి ఉన్నతమైన బహుమానం కావాలి? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. దేవా, నీ చేతిలో ఉన్న ఉన్నతమైన బహుమానం నాకు కావాలి ప్రభా అని మీరు ఎప్పుడైతే చెప్పగలరో, ఎప్పుడైతే క్రీస్తుని మీరు వెంబడించగలరో, కంపల్సరీ దేవుడు మీ అందరికీ, ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో వారందరికీ ఆయన ఉన్నతమైన బహుమానం ఇస్తాడు. ఆమేన్. హీ విల్ గివ్ ద ప్రెషియస్ గిఫ్ట్ టు యూ ఇన్ హిస్ నేమ్. ఆమేన్. నా ఒకే ఒక మాట ఈరోజు తీసుకోండి. స్టాప్ లుకింగ్ బ్యాక్. నెవర్ టర్న్ బ్యాక్. నెవర్ టర్న్ బ్యాక్. అపవాది అనుకుంటాడు, దేవుడు ముందుంటాడు. ఆమేన్. వితౌట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నో టర్నింగ్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడకండి. డెవిల్ ఈజ్ ఎ లయర్. అపవాది అబద్ధికుడు. వాడు అబద్ధాలు చెప్తాడు. వెనక భలే ఉంది, పాత జీవితం భలే ఉంది, పాత వాళ్ళే భలే ఉన్నారు, ఫ్రెండ్స్, బంధువులు, ఆంటీలు, అంకులు అందరూ ఏది ఉండదు, బోడిగుండు చేసిపోతారు అంతే, మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ క్రైమ్ అది, అండ్ నెక్స్ట్ లెవెల్ స్కామ్. అస్సలు నా జీవితంలో చాలా చూశాను నేను. God has reminded me last night, never turn back. If anything happens, నీ లైఫ్లో నీకు ఏం జరిగినా వెనక్కి తిరిగి చూడకరా అన్నాడు దేవుడు. అదే మాట మీకు చెప్తున్నారు రోజు ఉదయకాలంలో. వెనక్కి తిరిగి చూడకండి, చాలా నష్టపోతారు. ఇంకోటి, ఆ నష్టాన్ని చూపిస్తాడు వాడు. నువ్వు నిలబడు, దేవుడు నీకోసం నిలబడతాడు. ఆమేన్. నా యేసు ప్రభు నా ముందున్నాడు, ఆయనని ఫాలో అవ్వడం మనం డిసైడ్ అయిపోండి. ఆమేన్. రేపు సండే స్కూల్ పిల్లలు ఉంటే నేను ఆ పాట పాడించడం, వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు, నాకన్నా పొడిగి అయిపోయారు, వాళ్ళకి ఆ పాట కూడా మర్చిపోయింటారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. ఆమేన్. నువ్వు యేసు ప్రభుని వెంబడించడం డిసైడ్ అయిపో, ఇంక నువ్వు వెనక్కి తిరిగి లేవు. హల్లెలూయా.